హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఎంటీఎస్ ట్యాక్స్ అసిస్టెంట్ మరియు స్టెనో పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. ఫీజు లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ 2025. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ వచ్చిందండి. దాని గురించి తెలుసుకుందాం. ఆదాయపు పన్ను నియామకం 2025 మార్చి 15, 2025న హైదరాబాద్లోని ఆదాయపు పన్ను శాఖ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ట్యాక్స్ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ల కోసం 56 ఖాళీలను భర్తీ చేయడానికి నియామక డ్రైవ్ను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం కోరుకున్న వ్యక్తులకు ఇది ఒక ముఖ్యమైన అవకాశం. సో ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? మార్చ్ 15, 2025న స్టార్ట్ చేశారు. సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం పక్కనే ఉంటే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిక్రూట్మెంట్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ చూద్దామండి. ఇన్కమ్ ట్యాక్స్ రిక్రూట్మెంట్ 2025 వాళ్ళు నియమించే వాళ్ళు ఆదాయపు పన్ను శాఖ హైదరాబాద్. మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 56. ఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఇచ్చారు? మల్టీ టాస్కింగ్ స్టాఫ్, టాస్క్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫ్ వేకెన్సీస్ అనేవి మనకి ఇచ్చారు. ఉద్యోగ స్థానం ఎక్కడ ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉంటుంది. మనకి అప్లికేషన్ అనేది ఆన్లైన్లో పెట్టుకోవాలి. అధికారిక వెబ్సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పక చూడండి. అలాగే ఈ ఇన్కమ్ ట్యాక్స్కి ముఖ్యమైన డేట్స్ ఏంటి చూద్దాం. నోటిఫికేషన్ విడుదల చేసిన డేట్ వచ్చేసి మార్చ్ 15, 2025న అసలు నోటిఫికేషన్ అనేది స్టార్ట్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? మార్చ్ 15, 2025న ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు? ఏప్రిల్ 5, 2025న మనకి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఇచ్చారు. ఎగ్జామ్ డేట్ ఇంకా రిలీజ్ చేయలేదు. అలాగే చివరి నిమిషంలో వచ్చే సమస్యలను నివారించడానికి అభ్యర్థులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పారండి. సో లాస్ట్ టైంలో కాకుండా కొంచెం ముందుగానే మీరు అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పి ఇచ్చారు. సో మనకి చాలా టైం ఉంది, ఏప్రిల్ 5 వరకు. మీరు ఈ లోపే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోండి. అప్లికేషన్ ఫీజు ఎంత? ఈ నియామకానికి ఆదాయపు పన్ను శాఖ ఎటువంటి దరఖాస్తులు తీసుకోవడం లేదు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వారికి అందరికీ ఫ్రీగానే మనం ఆన్లైన్ అప్లికేషన్ పెట్టించుకోవచ్చు. సో చెల్లింపు విధానం వర్తించదు. ఇది అన్ని అభ్యర్థులకు ఎటువంటి ఆర్థిక భారం లేకుండా దరఖాస్తు చేయడానికి వీలు కల్పిస్తుందని చెప్పి వాళ్ళు చెప్పారు. సో అందరూ ఫ్రీగా మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చండి, ఎటువంటి ఫీజు లేదు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ జాబ్ వేకెన్సీస్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 56. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ డిపార్ట్మెంట్లో 26 ఖాళీలు ఉన్నాయి. ఈ మల్టీ టాస్కింగ్ కేటగిరీ వారు 10thలో మనకి అర్హత కలిగి ఉండాలండి ఎడ్యుకేషన్ అది. టాస్క్ అసిస్టెంట్కి 28 ఖాళీలు ఉన్నాయి. అర్హత ఏముండాలి? టైపింగ్ నైపుణ్యాలతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. సో స్టెనోగ్రాఫర్కి 2 ఖాళీలు ఉన్నాయి. అర్హత ఏమిచ్చారు? స్టెనోగ్రఫీ నైపుణ్యాలతో ఇంటర్ క్వాలిఫికేషన్ అయి ఉండాలి. అలాగే దరఖాస్తు ముగింపు తేదీ నాటికి అభ్యర్థులు అవసరమైన విద్యా అర్హతలను కలిగి ఉండాలి. సో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. ఈ ఆదాయపు పన్ను నియామకం ఏజ్ లిమిట్ ఎంత? సో ఎంటీఎస్ వారు అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వారికి 18 years నుంచి 25 years వరకు ఏజ్ ఉండాలి. టాస్క్ అసిస్టెంట్ అండ్ స్టెనోగ్రాఫర్ వారు 18 years నుంచి 27 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. సో మనకి వయసు కరెక్ట్గా ఉండాలి అంటే జనవరి 1, 2025 నాటికి 18 years అనేది కరెక్ట్గా ఉండాలి, అంతకంటే తక్కువ ఉండకూడదు. అలాగే ఏజ్ సడలింపు ప్రభుత్వ నిబంధనలను అనుసరించి రిజర్వ్డ్ కేటగిరీ బట్టి వాళ్ళ ఏజ్ సడలింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మిమ్మల్ని ఎలా ఎంపిక చేస్తారు? దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు, అంటే అర్హతలు మరియు అర్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. నైపుణ్య పరీక్షలు పెడతారు. అలాగే టైపింగ్ టెస్ట్, టాస్క్ అసిస్టెంట్ల కోసం టైపింగ్ టెస్టులు పెడతారు. అలాగే స్టెనోగ్రఫీ టెస్ట్ కోసం స్టెనోగ్రాఫ్ టెస్ట్ కూడా పెడతారు. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. వైద్య పరీక్ష, ఉద్యోగానికి ఫిట్నెస్ అంచనా వేయడానికి అభ్యర్థులు తుది నియామకానికి పొందడానికి అన్ని దశలను విజయవంతంగా పాస్ అయి ఉండాలి. మనకి ఈ జాబ్ నోటిఫికేషన్లో ఇచ్చిన డిపార్ట్మెంట్ బట్టి
శాలరీ ఎంతో తెలుసుకుందాం. ఎంపికైన అభ్యర్థులు 7వ వేతన సంఘ నిబంధనల ప్రకారం జీతాలు పొందుతారు. ఎంటీఎస్ నెలకు 18,000 నుంచి 56,900 వరకు జీతాన్ని పొందుతారు. ట్యాక్స్ అసిస్టెంట్ వాళ్ళు 25,500 నుంచి 81,000 వరకు మీకు శాలరీని ఇస్తారు. స్టెనోగ్రాఫర్లకు నెలకు 25,500 నుంచి 81,000 వరకు మీకు శాలరీ అనేది ఉంటుంది. అదనపు ప్రయోజనాల్లో డియర్నెస్ అలవెన్స్, ఇంటి అద్దె అలవెన్స్, వైద్య ప్రయోజనాలు మరియు పెన్షన్లు అన్నీ ఉంటాయండి ఈ పోస్టుకు సంబంధించిన శాలరీలో. అలాగే ఉద్యోగ బాధ్యతలు ఏంటి? మల్టీ టాస్కింగ్ సిబ్బంది వారు జనరల్ ఆఫీస్ విధులను నిర్వర్తించడం, రోజువారీ కార్యకలాపాల్లో సిబ్బందికి సహాయం చేయడం, రికార్డులు మరియు ఫైళ్లు నిర్వహించడం. అలాగే టాస్క్ అసిస్టెంట్ వారు డేటా ఎంట్రీ మరియు కరిక్యులర్ పని చేయాలి. పన్ను సంబంధిత విషయాల్లో సహాయం చేయాలండి. సో ఇవి వాళ్ళు ఇచ్చిన మనకి జాబ్కి సంబంధించిన బాధ్యతలు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఈ నోటిఫికేషన్ని చదివి తర్వాత మీరు అప్లై చేసుకోండి. నేను ఈ నోటిఫికేషన్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తారు. మీరు తప్పకుండా దాన్ని క్లిక్ చేసి డీటెయిల్గా అన్ని వివరాలు తెలుసుకోండి. ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.